బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ షెడ్యూల్కి సంబంధించి తెలంగాణ పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నితిన్ నబీన్ గారు వచ్చారు, వడివడిగా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్కు సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్స్ అనుకోవచ్చా ఇవన్నీ? రేపు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా అది జిహెచ్ఎంసీ అయినా జిల్లా పరిషత్తులైనా మండల పరిషత్తులైనా కూడా రేపు 25లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం అలర్ట్గా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి, ఐక్యతతో ఉండాలి, గోల్ రీచ్ అయ్యేటట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేటువంటిది మా హైకమాండ్ సంకల్పం. మీకు తెలుసు, బెంగాల్ ఎన్నికల తర్వాత స్వయంగా మోడీ గారే వచ్చి ఒక సందేశం ఇచ్చిపోయింది. రేపటి మా డెస్టినేషన్ తెలంగాణ గెలుచుకోవాలనే సంకల్పాన్ని ఇప్పటికే ప్రకటించిపోయింది. ఇవాళ నితిన్ నబీ గారు అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 రోజుల పర్యటనలో వచ్చిండు. వారు నిన్న కార్యక్రమాలు, ఇవాళ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఒక భరోసాని, అందరినీ ఉత్సాహపరచడం, ఐక్యపరచడం, ప్రణాళికలు రూపొందించుకొని విజయం వైపు దూసుకుపోవడమే మా ఎజెండాగా ఉంటుంది. దానికోసం వచ్చింది. మీరు ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు కానీ ఎక్కడున్నా మల్కాజ్గిరి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నిన్న కూల్చివేతలకు సంబంధించి ఏం చెప్తారు? 2 ఏళ్ళు అవుతుంది నేను ఎంపీ అయ్యి, కానీ కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. బస్తీలలో నివసించే చిన్న చిన్న కాలనీలలో నివసించేటువంటి పేదోళ్ళ అడ్డాలు ఏవైతున్నాయో, ఒకనాడు లక్షలాది మంది తెలంగాణ పల్లెలు కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, పొట్ట చేత పట్టుకొని వస్తే ఆశ్రయం ఇచ్చినటువంటి గడ్డ హైదరాబాద్. వాళ్ళు పనిచేస్తూ, ఇళ్లలో పనిచేస్తూ, ఆటోలు నడుపుకుంటూ, కూరకుంటూ, అమ్ముకుంటూ, మార్కెట్లలో పనిచేస్తూ, కార్మికులుగా పనిచేస్తూ హైదరాబాద్ నగరంలో కిరాయిలు కట్టలేక 50 గజాలు 60 గజాల్లో అనేక బస్తీలు వెలిసినాయి. 50 60 వెలిసినాయి. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఈ పేదల గుడిసెలన్నీ కూడా కూల్చేయాలి, ఆ భూములను అన్నీ కూడా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పిన నీచమైన కుట్రనే ఇది జరుగుతూ ఉంది. నిన్న నేను అస్మత్పేట బాలనగర్ మండలం సర్వే నెంబర్ 1 కింద 273 ఎకరాల భూమి ఇవాళ మొత్తం కాలనీలు అయిపోయినాయి. అది ప్రైవేట్ ల్యాండా, అది ఆర్కియాలజీ ల్యాండా, అది గవర్నమెంట్ ల్యాండా, ఇవన్నీ పక్క పెడితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఆ మార్కెట్లో పనిచేసే వాళ్ళు కొనుక్కున్నటువంటి 50 గజాల జాగాల వాళ్ళు నిర్మాణం చేసుకున్న రేకుల షెడ్లు కూల్చేయడం, వాళ్ళ మొత్తం పిల్లర్లు కూల్చేసి ఒక భయానకమైన వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ళుగా హైడ్రా, ఇవాళ ఆయన చెప్పినాడు హైడ్రా అంటే మనకు హిట్లర్ గుర్తు రావాలని చెప్పి. హిట్లర్ అనేవాడు ఒక దుర్మార్గుడు, హిట్లర్ ఒక నరహంతకునిలాగా చూపి ప్రపంచం ఇవాళ హిట్లర్ ఆదర్శంగా తీసుకొని చేస్తున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఈయనకి హిట్లర్ అని చెప్పి ఓట్లు వేయలేదు, కానీ వేసిన కర్మానికి ఇలా వాళ్ళే ఇవాళ బాధపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళే సిగ్గుపడతా ఉన్నారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ నీ హైడ్రా పేరిట చేసి వాళ్ళ కళ్ళల్లో అయితే ఇలా నీళ్లు చూస్తూ ఉన్నావో, వాళ్ళ బతుకులలో మట్టి కొడతా ఉన్నావు, ఇది వృధా పోదు. రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు దీన్ని గుణపాఠం చెప్పక తప్పదు. హిట్లర్ అని మీరు అంటున్నారు, కానీ తను హిట్లరు. బీజేపీ చేసినటువంటి అభివృద్ధి మీద బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా? అసలు నితిన్ నబీన్ ప్రోగ్రామ్ ఏమి జరిగేది, టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. టూరిస్టులు అని చెప్పినటువంటి కేసీఆర్ ఎక్కడ పోయినా చూసినాం, ఏం ముఖం పెట్టుకొని వస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం. కాలపోయింది. ఈయన మేము చెప్పే పొలిటికల్ పార్టీలుగా మేము చెప్పాల్సిన అక్కర్లేదు, ప్రజలే అనుకుంటా ఉన్నారు ఈయన దగ్గర ఏం లేదు, అంత అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈయన బొందబేడు ఖాయమని చెప్పి తెలంగాణ యావత్ సమాజం నిర్ణయించుకున్నది. ఈ టూర్ తర్వాత కొంత బీజేపీకి సంబంధించి మార్పులు ఉండబోతున్నాయని అనుకోవచ్చా సార్? పార్టీలో కానివ్వండి, కేంద్ర క్యాబినెట్లో కానివ్వండి. ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది పార్టీ, ఎప్పటికప్పుడు పురోగమిస్తాం, ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటాం, ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మేము నిర్ణయించుకుంటాం పోతాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణకు విషయంలో కూడా పార్టీ పటిష్టంగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలే కాదు, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ సిద్ధంగా ఉంది. మరొక పక్క అటు 2 ఏళ్ల నుంచి విధ్వంసం తప్ప ఇంకా ఏమి కూడా తెలంగాణలో జరగట్లేదు. హిట్లర్తో పోల్చుకొని హిట్లర్ హైడ్రాతో కూడా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి జిహెచ్ఎంసీలోనే కాదు, అన్ని ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాం. దానికి అనుగుణంగా కూడా బీజేపీ కార్యాచరణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇదే తమ జాతీయ అధ్యక్షుడు తమ పర్యటనకు
సంబంధించి కూడా వెల్లడించాలని చెప్తున్నా. మరొక పక్క గతంలో జాతీయ అధ్యక్షులను బీజేపీ నేతలను కామెంట్ చేసిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి అదే గతి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విధంగా కామెంట్ చేసిన కాంగ్రెస్ నేతలకు తప్పదంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ షెడ్యూల్కి సంబంధించి తెలంగాణ పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నితిన్ నబీన్ గారు వచ్చారు, వడివడిగా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్కు సంబంధించి ఒక ప్రిపరేటరీ మీటింగ్స్ అనుకోవచ్చా ఇవన్నీ? రేపు ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా అది జిహెచ్ఎంసీ అయినా, జిల్లా పరిషత్తులైనా, మండల పరిషత్తులైనా కూడా రేపు 25లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం అలర్ట్గా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి, ఐక్యతతో ఉండాలి, గోల్ రీచ్ అయ్యేటట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేటువంటిది మా హైకమాండ్ సంకల్పం. మీకు తెలుసు, బెంగాల్ ఎన్నికల తర్వాత స్వయంగా మోడీ గారే వచ్చి ఒక సందేశం ఇచ్చిపోయింది. రేపటి మా డెస్టినేషన్ తెలంగాణ గెలుచుకోవాలనే సంకల్పాన్ని ఇప్పటికే ప్రకటించిపోయింది. ఇవాళ నితిన్ నబీ గారు అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 రోజుల పర్యటనలో వచ్చింది వారు. నిన్న కార్యక్రమాలు, ఇవాళ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఒక భరోసాని, అందరినీ ఉత్సాహపరచడం, ఐక్యపరచడం, ప్రణాళికలు రూపొందించుకొని విజయం వైపు దూసుకుపోవడమే మా ఎజెండాగా ఉంటుంది. దానికోసం వచ్చింది. మీరు ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు కానీ ఎక్కడున్నా మల్కాజ్గిరి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నిన్న కూల్చివేతలు సంబంధించి ఏం చెప్తారు? 2 ఏళ్ళు అవుతుంది నేను ఎంపీ అయ్యి, కానీ కంటి మీద కురుకు లేకుండా పోయింది. బస్తీలలో నివసించే చిన్న చిన్న కాలనీలలో నివసించేటువంటి పేదోళ్ళ అడ్డాలు ఏవైతున్నాయో, ఒకనాడు లక్షలాది మంది తెలంగాణ పల్లెలు కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, పొట్ట చేత పట్టుకొని వస్తే ఆశ్రయం ఇచ్చినటువంటి గడ్డ హైదరాబాద్. వాళ్ళు పనిచేస్తూ, ఇళ్లలో పనిచేస్తూ, ఆటోలు నడుపుకుంటూ, కూరకుంటూ, అమ్ముకుంటూ, మార్కెట్లలో పనిచేస్తూ, కార్మికులుగా పనిచేస్తూ హైదరాబాద్ నగరంలో కిరాయిలు కట్టలేక 50 గజాలు 60 గజాలలో అనేక బస్తీలు వెలిసినాయి. 50 60 వెలిసినాయి. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఈ పేదల గుడిసెలన్నీ కూడా కూల్చేయాలి, ఆ భూములను అన్నీ కూడా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పే నీచమైన కుట్రనే ఇది జరుగుతూ ఉంది. నిన్న నేను అస్మత్పేట బాలనగర్ మండలం సర్వే నెంబర్ 1 కింద 273 ఎకరాల భూమి ఇవాళ మొత్తం కాలనీలు అయిపోయినాయి. అది ప్రైవేట్ ల్యాండా, అది ఆర్కియాలజీ ల్యాండా, అది గవర్నమెంట్ ల్యాండా, ఇవన్నీ పక్క పెడితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఆ మార్కెట్లో పనిచేసే వాళ్ళు కొనుక్కున్నటువంటి 50 గజాల జాగాల వాళ్ళు నిర్మాణం చేసుకున్న రేకుల షెడ్లు కూల్చేయడం, వాళ్ళ మొత్తం పిల్లలు కూల్చేసి ఒక భయానకమైన వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ళుగా హైడ్రా, ఇవాళ ఆయన చెప్పినాడు హైడ్రా అంటే మనకు హిట్లర్ గుర్తు రావాలని చెప్పి. హిట్లర్ అనేవాడు ఒక దుర్మార్గుడు, హిట్లర్ ఒక నరహంతకునిలాగా చూపి ప్రపంచం ఇవాళ హిట్లర్ ఆదర్శంగా తీసుకొని చేస్తున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఈయనకి హిట్లర్ అని చెప్పి ఓట్లు వేయలేదు, కానీ వేసిన కర్మానికి ఇలా వాళ్ళే ఇవాళ బాధపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళే సిగ్గుపడతా ఉన్నారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ నీ హైడ్రా పేట చేసి వాళ్ళ కళ్ళల్లో అయితే ఇలా నీళ్లు చూస్తూ ఉన్నావో, వాళ్ళ బతుకులలో మట్టి కొడతా ఉన్నావు, ఇది వృధా పోదు. రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు దీన్ని గుణపాఠం చెప్పక తప్పదు. హిట్లర్ అని మీరు అంటున్నారు, కానీ తను హిట్లరు బీజేపీ చేసినటువంటి అభివృద్ధి మీద బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా? అసలు నితిన్ నబీన్ ప్రోగ్రాము ఏమి జరిగేది లేదు, టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు అని చెప్పి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. టూరిస్టులు అని చెప్పినటువంటి కేసీఆర్ ఎక్కడ పోయినా చూసినాం, ఏం ముఖం పెట్టుకొని వస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం. కాలపోయింది. ఈయన మేము చెప్పే పొలిటికల్ పార్టీలుగా మేము చెప్పాల్సి ఎక్కర్లేదు, ప్రజలే అనుకుంటా ఉన్నారు ఈయన దగ్గర ఏం లేదు, అంత అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈయన బొందబెడు ఖాయమని చెప్పి తెలంగాణ యావత్ సమాజం నిర్ణయించుకున్నది. ఈ టూర్ తర్వాత కొంత బీజేపీకి సంబంధించి మార్పులు ఉండబోతున్నాయని అనుకోవచ్చా సార్? పార్టీలో కానివ్వండి, కేంద్ర క్యాబినెట్లో కానివ్వండి. ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది పార్టీ, ఎప్పటికప్పుడు పురోగమిస్తాం, ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటాం, ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మేము నిర్ణయించుకుంటాం పోతాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణకు సంబంధించి కూడా పార్టీ పటిష్టంగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలే కాదు, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ సిద్ధంగా ఉంది. మరొక పక్క అటు 2 ఏళ్ల నుంచి విధ్వంసం తప్ప ఇంకా ఏమి కూడా తెలంగాణలో జరగట్లేదు. హిట్లర్తో పోల్చుకొని హైడ్రాతో కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి జిహెచ్ఎంసీలోనే కాదు అన్ని ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డికి
బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాం. దానికి అనుగుణంగా కూడా బీజేపీ కార్యాచరణ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇదే తమ జాతీయ అధ్యక్షుడు తమ పర్యటనకు సంబంధించి కూడా వెల్లడించాలని చెప్తున్నా. మరొక పక్క గతంలో జాతీయ అధ్యక్షులను బీజేపీ నేతలను కామెంట్ చేసిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి అదే గతి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విధంగా కామెంట్ చేసిన కాంగ్రెస్ నేతలకు తప్పదంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.